విశాఖపట్నం అనగానే అందరికీ బీచ్ గుర్తుకొస్తుంది, అంతేకాకుండా ప్రశాంత వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన నిజాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ గారు, అదేంటంటే సంబంధం లేకుండా అన్యాయంగా బలైపోవడం అనేది చాలా బాధాకరం. దీనికి మీ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్య చేపడుతుంది? సేమ్ క్వశ్చన్ నన్ను ఇంటర్వ్యూలో అడిగారండి. ఎందుకు జాబ్లోకి వచ్చి ఎందుకు వస్తున్నావు అడిగారు. ఫస్ట్ నేను క్వశ్చన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న. అంటే ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ పోస్ట్లో ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది, దాని ఆ ఛాలెంజ్ ఎలా మీరు షార్ట్అవుట్ చేశారు? నేను 21 years 9 months ఎస్ఐ అయ్యాను. వెరీ యంగ్ ఏజ్లో ఎస్ఐ అయ్యాను. అలా కాకుండా ఒక అమ్మాయి యంగ్ గర్ల్, ఇప్పుడంటే మనకి ఎంత తెలిసిన ఒక అమ్మాయి యంగ్ గర్ల్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చెన్నై తీసుకెళ్ళిపోయారు. హార్డ్లీ 22 years నాకు. అమ్మాయి వెళ్ళిపోతే మేము హ్యాడ్ బీన్ టు, అప్పుడు టెక్నాలజీ లేదు. అది కిడ్నాప్ ఎల్లోపెంట్ అది కానీ అదే టైంలో రోడ్ల మీద స్ట్రీట్ ఫైట్ కూడా జరిగాయి కదా. మేము ఉన్నప్పుడు ఒకటి జరిగింది, ఒక మర్డర్ కూడా జరిగింది దొరక తిరుమల గారి టైంలో. కానీ ఆ క్రౌడ్ లోనే మీరు డోర్ ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టకపోవడం అనేది కూడా ఇబ్బంది అయిందని చాలా మంది ఆఫీసులు అంటుంటారు. కానీ విశాఖపట్నంలో ట్రాఫిక్ అనేది భయంకరంగా కనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ సమస్య అన్ని దగ్గర ఉంది, కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య భయంకరంగా కనిపిస్తుంది. అన్యాయంగా చనిపోతున్నారు. రోసే గారు 2008 అంటే రాజశేఖర రెడ్డి గారు మధ్యలో రాజశేఖర్ గారు 2009 కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జి రాజీవ్ కుమార్ గారు, ఏసీపీ ట్రాఫిక్ విశాఖపట్నం. విశాఖపట్నం అనగానే అందరికీ బీచ్ గుర్తుకొస్తుంది, అంతేకాకుండా ప్రశాంత వాతావరణం గుర్తుకొస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన నిజాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ గారే చెప్తారు. అదేంటంటే సాధారణంగా వ్యక్తిగత కక్షలతోనూ లేదా వేరే వేరే కారణాలతోనూ విశాఖపట్నంలో గత 3 సంవత్సరాల నుంచి కేవలం 10-15 మంది చనిపోతుంటే, రోడ్ యాక్సిడెంట్ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి 200 మంది 300 మంది చనిపోతున్నారు. ఇక ఈ సంవత్సరం 2023 ఆగస్టు వరకు తీసుకుంటే 167 మంది, అంటే 167 మంది విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయారు. ఒకరికి ఒకరు సంబంధం లేదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. కానీ మన నిర్లక్ష్యం వల్ల వాళ్ళు 167 మంది ప్రాణాలు కోల్పోయారు. 167 మంది ప్రాణాలు కోల్పోతే ఇంకా 380 మంది వికలాంగులయ్యారు. దీనికి కారణం మన నిర్లక్ష్యం, మన అజాగ్రత్త, మనల్ని ఎవరు ఏమి చేయలేరనే ఒక ధైర్యం. ఆ ధైర్యం, ఆ నమ్మకంతోనే ఈ విధంగా ప్రవర్తించడం వల్లే 167 మంది 2023 ఆగస్టు సరికి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 4 నెలలు ఉన్నాయి. దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసిన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ త్రివిక్రమరం గారు గత 2 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా 332 మంది, 22లో 345 మంది చనిపోతే దాన్ని తగ్గించడానికి రకరకాల మార్గాలు ఎంచుకోవడం వల్ల 167 మంది వరకు దిగింది. ఇక వ్యక్తిగత కక్షలు తీసుకుంటే ఇప్పటి వరకు విశాఖపట్నంలో కేవలం 15 మంది మాత్రమే హత్యకు గురయ్యారు. కానీ రోడ్డు ప్రమాదాలలో 167 మంది చనిపోయారు. దీనికి ఏ విధంగా తగ్గిస్తున్నారు? ఇకపై దాన్ని పూర్తిగా తగ్గించడానికి దాన్ని ఎలాంటి కమిషనర్ గారి ఆదేశాల మేరకు విశాఖ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు విషయాన్ని మనతో మాట్లాడడానికి విశాఖపట్నం ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ గారు అని అడిగి పూర్తి సమాచారం తీసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. విశాఖపట్నం అనగానే అందరికీ బీచ్, మంచి వాతావరణం, అన్ని ఎంజాయ్ చేయొచ్చు, రాబోయే కాలంలో ఒక మంచి క్యాపిటల్ సిటీ కాబట్టి. కానీ పరిస్థితి చూస్తే ఇంత దారుణం ఉంది సార్. సిపి గారు స్వయంగా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అంటే హత్యల ద్వారా కాకుండా కేవలం రోడ్డు ప్రమాదాల్లో 167 మంది చనిపోవడం ఉంది. చాలా బాధాకర విషయం. అంటే ఇది కేవలం విశాఖపట్నమే కాదు, ఏ జిల్లాలో తీసుకున్నా, ఏ కమిషనర్ తీసుకున్నా రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోతారు. కానీ సిపి గారు స్వయంగా ఒప్పుకొని దీన్ని, ఆ ప్రమాదాల సంఖ్యని రెడ్యూస్ చేసుకుంటూ రాబట్టి గత సంవత్సరం 345 ఉంటే ఈ సంవత్సరం 167కి వచ్చింది. ఇది ఇంకా తగ్గాలంటే ఏం చేయాలి? ఒకటి, అసలు దీనికి కారణం మన నిర్లక్ష్యమే అనిపిస్తుంది.
అవతల వాడు ఎలా పోతాడా అనే ఆలోచన లేకుండా రాబట్టే ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సంఖ్య 345 నుంచి 167 తీసుకురావడానికి ఎలాంటి చర్య చేపట్టారు? ఇంకా దీన్ని పూర్తిగా జీరో తేవాలి అంటే అసలు ఒక వ్యక్తికి సంబంధం లేకుండా అన్యాయంగా బలైపోవడం అనేది చాలా బాధాకర విషయం అనిపిస్తుంది. దీనికి మీ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్య చేపడుతుంది? సిపి గారి ఆదేశాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అంటే కేవలం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారా, లేదు ఎడ్యుకేషన్ చేస్తున్నారా, లేదు ఇంజనీరింగ్లో మార్పులు ఉన్నాయా? ఇవన్నీ చేసుకుంటూ ఎలా చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాజీవ్ కుమార్ గారు బై ఛాన్సా బై చాయిసా ఎందుకు వేసుకున్నారు పోలీస్ యూనిఫామ్? సేమ్ క్వశ్చన్ నన్ను ఇంటర్వ్యూలో అడిగారండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను. చదువుతున్నప్పుడు నేను 91 బ్యాచ్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు జాబ్లోకి ఎందుకు వస్తున్నావు అడిగారు ఫస్ట్ నన్ను. నేను క్వశ్చన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నాను. అంటే ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే మేము స్టార్టింగ్లో దీంట్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోనే మేము రావడం జరిగింది. కానీ ఓవర్ ది టైం వెన్ మనం ఉద్యోగం చేస్తుంటే నిజంగా మేము దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మర్స్ అయ్యి ఎంజాయింగ్ ది జాబ్ అనమాట అండి. ఎందుకంటే ఇన్స్టెంట్ జస్టిస్ ఇవ్వాలంటే పోలీస్ శాఖ మించింది ఇంకోట్లేదండి. తర్వాత ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, ఈస్ట్ గోదావరి. ఐ డిడ్ మై పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. 1991లో సబ్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. అంటే కాకినాడలో మీ నేటివ్ ప్లేస్? కాకినాడ మా నేటివ్ ప్లేస్ అండి. నేను మా గ్రాడ్యుయేషన్ కాకినాడ చదువుకున్నాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వైజాగ్ వచ్చాను. బట్ ఇన్స్టెంట్లీ ఐ వాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్. ఇస్ ఫీల్ ప్రివిలేజ్. సార్ దీనికి ఇక్కడ రాకముందు ఎక్కడికి పనిచేశాను? నేను ఎస్ఐగా మచిలీపట్నం టౌన్, తిరువూరు, పాలకొల్లు టౌన్లో పనిచేశానండి. తర్వాత స్పెషల్ బ్రాంచ్ ఏలూరులో పనిచేశాను. తర్వాత అదే ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత పోలవరం సిఐగా పనిచేశాను. సార్ ఇన్స్పెక్టర్ రాకముందు మీరు మచిలీపట్నం ఆ ప్రాంతంలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మీకు ఫస్ట్ పోస్ట్లో ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఆ ఛాలెంజ్ ఎలా మీరు షార్ట్అవుట్ చేశారు? నేను 21 years 9 months ఎస్ఐ అయినండి. వెరీ యంగ్ ఏజ్లో ఎస్ఐ అయినా. నాకు చాలా కేసులు తెలిసే కాదు. కానీ నేను కుర్రస్సే ఉండగానే మా ఏరియా అంతా కూడా కూచిపూడిని ఫస్ట్ వచ్చింది. కూచిపూడి మైట్ హ్యావ్ నోన్ దాట్ మనకి కూచిపూడి డ్యాన్స్ నా ప్రోగ్రామ్ అక్కడ ఆ ఏరియాలో ఉండేవాడిని ఫస్ట్. అక్కడ ఎక్కువ సోషల్ ఈవెంట్స్ ఎక్కువ ఉండేవి, ఎక్కువ గ్యాంబ్లింగ్స్ అయి ఉండి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎరాడికేట్ చేసాను బాగా. అలా కాకుండా నేను యంగ్ ఎస్ఐ కూడా ఒక రాబరీ వచ్చి ఒక ఫ్యామిలీని అటాక్ చేసి చాలా బ్రూటల్గా కొట్టి దాన్ని బంగారు పట్టిపోయి దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మేము అప్పుడు స్టోవర్పురం అనే ఆ ఏరియా అప్పుడు ఆ ఏరియా వెళ్ళి మేము చాలా ప్రేరణ తెగించి మేము అది పట్టుకోవడం జరిగింది. అలా కాకుండా ఒక అమ్మాయి యంగ్ గర్ల్ ఇప్పుడంటే మనకి ఎంత తెలిసిన ఒక అమ్మాయి యంగ్ గర్ల్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చెన్నై తీసుకెళ్ళిపోయారు. హార్డ్లీ 22 years నాకు. అమ్మాయి వెళ్ళిపోతే మేము హ్యాడ్ బిన్ టు అప్పుడు టెక్నాలజీ లేదు, ఫోన్ లేవు, సెల్ సిగ్నల్స్ అయ్యేలేవు. కానీ మేము రకరకాలుగా చేసుకుని చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర అమ్మాయి కొడుకు వచ్చాం. సార్ ఆ కేసులో కిడ్నాప్ కేసు, అది కిడ్నాప్ ఎల్లోపెంట్? అది వీటిలో గలిబుల్ లేడీస్కి ఈవెన్ తో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా విల్లింగ్ గా వెళ్ళినా ఫుల్ వర్డ్స్ వెళ్ళిపోతారు. రైట్, అది అమ్మాయి మైనర్ కాబట్టి డెవలప్మెంట్ అయినా కిడ్నాప్ కింద ఆల్టర్నేట్ అవుతుంది. కరెక్ట్, రైట్. అప్పుడు సెల్ ఫోన్ లేదు, మీరు అన్నట్లుగా సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళుంటారు మీరు, నాకు తెలిసి. ఆ వర్క్ ఎలా చేసుకొచ్చారంట? గ్రౌండ్ వర్క్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దట్టు నేను వెరీ యంగ్, హార్డ్లీ 6 months old. ఎందుకంటే ఆయన మెరీనా బీచ్ చెన్నై వెళ్ళాడని మీరు థింకింగ్, మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మీ మైండ్ వర్క్ ఎలా పనిచేస్తుంది? 6 months old నేను ఆ డిపార్ట్మెంట్ వచ్చి మా ఎస్పీ గారు ఫోన్ చేశారు మాకు. ఎస్పీ గారు ఫోన్ చేసి ఇలాగా అయింది, యూ హ్యావ్ టు గో అన్నారు. సరే నేను ఒక హిందీ నోయింగ్ కానిస్టేబుల్, ఈవెన్ తమిళనాడులో హిందీ నోయింగ్ కానిస్టేబుల్ తీసుకుని నేను కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు వెళ్ళాం. నలుగురు వెళ్ళిన తర్వాత ముందు ఎలా చేసామంటే అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళి ప్రాబిలిటీ ఎక్కడికి వెళ్ళొచ్చు, అది ఆ వర్క్, మైండ్ వర్క్. ప్రాబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి మెరీనా చెన్నైలో చుట్టాలన్నారు, అలా చేసుకుంటా జీడో చేసుకుంటాం. డైరెక్ట్ గా ఎవరైతే ఉండే అవకాశం అక్కడికి వెళ్తే అక్కడ మేము ఏబుల్ టు ట్రాక్ అయిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరు లేరు, ఇద్దరు వెళ్తే మనం అక్కడ తీసుకుని ఈ అబ్బాయి తీసుకుని
అలాంగ్ విత్ హెర్ బ్రదర్ తీసుకెళ్ళాను. అలా ప్రాబిలిటీ చేసుకుంటా హ్యూమన్ బిజినెస్ కదండి, దాన్ని చేసుకుంటే వెళ్ళి ఆ అబ్బాయిని అక్కడ పట్టుకున్నాను. అంటే అక్కడ మీకు ఆ టైంలో సెల్ ఫోన్ లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మీరు ఒకటి. అందుకే నేను అంటానండి, నేను అందుకనే నా స్లోగన్ అదే, డోంట్ యూజ్ ఇంటెలిజెన్స్, యూజ్ కామన్ సెన్స్. ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ మన సెలెక్ట్ వరకు ఇంటెలిజెన్స్, తర్వాత కామన్ సెన్స్ వాడాలండి. ప్రోస్ కాన్స్ ఏమో చేంజ్ జరగకపోవచ్చు, అందుకని మనం నెక్స్ట్ ఏం అవ్వచ్చు. ఇప్పుడు మనం మాకంటే మన దొంగలు మాకంటే 2 ఎక్కువ ముందుకు వెళ్తున్నప్పుడు మేము వాళ్ళకంటే 4 ముందుకు వెళ్ళాలి. అందుకని మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు దీనికి వచ్చేప్పటికి రకరకాల టెక్నాలజీ వాడుతున్నాం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, చాలా టెక్నాలజీ వాడుతున్నాం రకరకాల దాంట్లో. బట్ నేను నా విత్ మై ఎక్స్పీరియన్స్ టెల్లింగ్, మనం ఏదైతే కొత్త టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ మనకి ఎక్స్ట్రా యాడింగ్ తప్ప మన పాత కన్వెన్షనల్ పోలీసింగ్ మాత్రం వదలకూడదు. బేసిక్ పోలీసింగ్ అనేది షుడ్ నాట్ లీవ్, అది వదలకుండా ఉండాలి. దానికి అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్ దీన్ని వాడుకోవాలి తప్ప మనం దీన్ని కొత్తగా యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే ఇదే వాడేసుకుందాం అనుకుంటున్నాం. కామన్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది చాలా కేసుల్లో మనం తక్కువ దొరికేస్తాం మాకు పూర్వకాలం, బికాజ్ విత్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఎలా చేంజ్ చేయొచ్చు. అందుకే అందుకని హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనం నెవర్ అండర్ ప్లే చేయొచ్చు. ఆ కేసులో వెంటనే దొరికారు అక్కడ? దొరికారండి, మంచి అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, కూచిపూడి తర్వాత అండి? నేను కూచిపూడి తర్వాత తిరుపూర్ అని అక్కడ పనిచేశాను, కమ్యూనిస్ట్ అది. అప్పుడు నేను ఉన్నప్పుడు దీందర్ రంజమన్ అని ఒక ఇండియన్ ముజాహిద్, దీందర్ రంజమన్ ఒక అవుట్లార్డ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏజెన్సీ ఉండి వాళ్ళు చాలా మన మచిలీపట్నం, బాపట్ల రకరకాల బాంబులు బ్లాస్ట్ చేశారు. ఆ ఏరియాలో ఒక డ్రైవర్ ఉంటే అక్కడ అతన్ని మేము సిఐడి వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక అబ్బాయి ఒక A4 పట్టుకోవడం జరిగిందండి. ఆ కేసు చాలా వరకు వెళ్ళింది. దాంతో దీందర్ రంజమన్ అనేది కల్కి జుమాన్ ఆయన పేరు, ఆయన పట్టుకోవడం జరిగింది. మొత్తం అంతా మేము అది ఒక వెరీ సెన్సేషనల్ కేసు, సిఐడి పోలీసు సపోర్ట్ చేసాం. ఇంకా ఏమన్నట్టు తిరువూరులో ఇదే నేను ఎప్పుడైనా మాకు తిరువూరుకి ఖమ్మం బోర్డర్ మాట, తిరువూరు ఖమ్మం బోర్డర్ లో మాకు ఒక ఫుల్లీ ఇన్ఫెక్టెడ్ విత్ నాటుసారా. ఆ నాటుసారా మొత్తం ఊరంతా నాటుసారా అండి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మొత్తం నాటుసారా. మాకు వాళ్ళకి 1 కిలోమీటర్. జీలిమిల్లి కాదండి, దాని పేరు పెనుబల్లి మండలం. దాని పేరు ఏదో కుంట ఆ పేరు. అక్కడికి వెళ్ళి మొత్తం ఊరంతా మీరు సినిమాలో చూసినట్టుంది ఆ ఊరంతా. అప్పుడు మేము ఖమ్మం పోలీసు కలిపి ఆ ఊరు మాకేమో దగ్గర, ఆ పోలీసులు దూరం. నాకు మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్ మాది 140 కిలోమీటర్స్ మచిలీపట్నం ఉంటే మా ఖమ్మం 40 కిలోమీటర్స్ ఉంటుంది. మన దాంతో అదొక మొత్తం ఎరాడికేట్ చేసే ఉన్నది. దానికి తర్వాత నేనేం చూసినా సరే క్రైమ్ అంటే ఓన్లీ క్రిమినల్ కాకుండా దాని సోషల్ ఎకనామిక్ యాంగిల్ చూసే ఉన్నాను. మేము చూసి అన్ని ఒకసారి మానేస్తున్నాం, మళ్ళీ అన్నీ పడేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి ఉపాధి కల్పించిన రకరకాల కార్యక్రమాలు అప్పుడు డిఆర్డిఏ ఉంటుందండి. ఆ డిఆర్డిఏ ఎస్సీ కార్పొరేషన్ అప్పుడు బాగా మంచుకోండి. ఆ రెండాటితో కలిసి వాళ్ళకి హెల్ప్ చేసి దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకా నేను చేసిన అలా ఇంపార్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రమోట్ వచ్చిందండి. ఓకే, తిరువూరు నుంచి ఇన్స్పెక్టర్ అయిపోయారా? తిరువూరు తర్వాత నేను మచిలీపట్నం మన ఏలూరు ఎస్బీకి వెళ్ళాను. ఏలూరు ఎస్బీలో ఉండగా కొల్లేరు సర్స్ ప్రక్షాళన జరిగింది, కాంటూర్ 5 అని. దాంట్లో కాంటూర్ 5లో కొల్లేరుని బ్లాస్ట్ చేస్తాం. అప్పుడు లవ్ అగర్వాల్ కలెక్టర్ గారు అదంతా ఉంటే ఒక దాంట్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ప్లేడ్ వెరీ పివిటల్ రోల్. కాంటూర్ కొల్లేరు దాన్ని చేయడంలో బాగా జరిగింది. ఓకే, తర్వాత ప్రమోషన్ వచ్చింది తర్వాతండి. తర్వాత నన్ను పోలవరం సిఐని వెస్ట్ గోదావరి పోలవరం ఏదైతే ప్రాజెక్ట్ పోలవరం సిఐ చేశాను. ఐ ప్రౌడ్లీ సే దట్ ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న కారణం నాది చిన్న పాత్ర ఉంది. ఎందుకంటే అప్పుడు చాలా మంది నిర్వాసితులు అప్పుడు ఇంకా ఈ కాలేజీ కట్టలేదండి. టాకింగ్ అబౌట్ 2005-6లో కాలనీలు కట్టినప్పుడు చాలా మంది మనమే ఊరికి వెళ్ళాలని బాధపడతాం. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళందరూ లక్కీలీ దే ఓన్ మీ పోయా బై క్యాష్. వాళ్ళంతా నన్నంతా ఓన్ చేసుకున్నారు. యంగ్ సీఎం అని అంతా ఓన్ చేసుకుని వాళ్ళు ఆఖరి నామే పెట్టేశారు మొత్తం అంతా. అప్పుడు నాతో మాట్లాడి ఆర్ఆర్ ప్యాకెట్ చాలా మంచి ప్యాకెట్ ఇచ్చారండి. చాలా ఊళ్ళకి అందరికి చేయించగలిగాము. డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ బ్యాంకులు వేయించామండి. లేకపోతే వాళ్ళు బాగా డబ్బులు వేస్ట్ చేస్తున్న బ్యాంకులు వేయించి వాళ్ళకి భూమి కొనిపించి ఆ ఊళ్ళన్నీ ఖాళీ చేయడంలో
మా రోల్ చాలా ఇక్కడ వాళ్ళు బికాస్ దే లవ్డ్ us, దే ఓన్డ్ us, బాగా ఓన్ చేస్తున్నారు వాళ్ళు. నేను నన్ను చెప్పాలంటే ఐ రిప్రజెంటెడ్ కోయా పీపుల్ గుర్తుకు అప్పుడు ఏజెన్సీ సంఘం ఒక సంఘం ఉండేది ఏగీసీ అంటారు. వాళ్ళు మా మీద బాండస్ వచ్చారు అప్పుడు ఫస్ట్ తెలియక. తర్వాత టైం రన్ అక్కడ వర్క్ చేసి 3.5 years పనిచేశాను నేను. వాళ్ళు పనిచేస్తే అక్కడ ప్రాజెక్ట్ కొత్త కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్, పెద్ద చాలా పెద్ద యంత్రాలు అయింది. వాళ్ళు నాకు చాలా బాగా చూసారు. నన్ను ఓన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని చాలా ఊళ్ళో చేయగలిగాం. ఫస్ట్లో అప్పుడు సిపిఐ అప్పుడు ఫస్ట్లో కొంతమందికి అవుట్లాడ్ చాలా మంది గొడవ చేశారండి. వాళ్ళందరి మీద అప్పుడు సెడిషన్ ఒక సెక్షన్ పెట్టామండి. అప్పుడు సిపిఐ నారాయణ అందరూ అరెస్ట్ చేస్తామండి. అందరు పెట్టి మొత్తం ఎప్పుడైతే ఆ సెడిషన్ సెక్షన్ పెట్టి ఎవరైతే డబుల్ బాంబ్ వస్తున్నారో ఇన్నోసెంట్ గలిబుల్ పీపుల్ బాగున్నారండి. కొంతమంది బాగా తెచ్చుకొట్టుకోరు, వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు రాయమండ్రి సెంటర్ జరిగి. ఆ దెబ్బతో మళ్ళీ నేను ఉన్నంతకాలం వర్క్ చేసి నియర్లీ 3 years 8 months పనిచేశాను. అందుకని అక్కడ ఏమి లేకుండా జరిగిందండి. దాంతో అదే అందుకనే నేను పెద్ద దాంట్లో బయట కూడా చెప్తారు అక్కడ ఉండగానే పెద్ద ఇంపార్టెంట్ కేసు చెప్పాలి. when I was ACP CI పోలవరం ఒక బొంబాయి రెడ్ లైట్ ఏరియాకి మా ఏరియా అమ్మాయిని బొంబాయి రెడ్ లైట్ అమ్మేస్తే నేను మహేష్ భాగవత్ అని డిఐజీ గారు మాకు అప్పుడు వారి ఆధ్వర్యంలో సిఐడి ఆధ్వర్యంలో మా గురువు గారు ప్లస్ ఆయన సిఐడి ఐజీ అప్పుడు ఉమాపతి గారిని వారి ఆధ్వర్యంలో మేము హ్యాడ్ బీన్ టు బొంబే. నేను ప్రజ్వల అని ఒక ఇన్స్టిట్యూషన్ మా డిఎస్పీస్ అంతా సోమతి గారు యా మీరందరూ కలిపి భివాండి బొంబే సోనాగాచి పూణే అని వెళ్ళాము. వెళ్ళి సుమారు 600 మంది అమ్మాయిలని 600 people అండి. చాలా మనం అనుకున్న దానికంటే పెద్ద ఆపరేషన్ అది. నాకు తెలియదు అక్కడ. దాంట్లో మాకు వెంటనే శివసేన వచ్చారు, బీజేపీ వచ్చారు, ఆఖరికి పేరు బాంబే డాన్ దావుద్ గ్యాంగ్ వచ్చారు మాకు. గట్టిగా లక్కీగా అప్పుడు శివానందన్ గుర్తు శివానందన్ ఐపీఎస్ వెరీ షూడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ తమిళనాడు. ఎలాగానే మాకు ఈవెన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అప్పుడు అంటే ఉన్నాయి నాకు. ఆ అమ్మాయి పెళ్ళి అయితే నేనే ఫోన్ చేస్తాను సార్కి. ఫోన్ చేస్తే సార్ నూన్ మరి మ్యాన్ నేను పెద్ద బస్సు ఒక 50 మందిని పోలీసు పంపించాను. అప్పుడు మేము ఏబుల్ టు రెస్క్యూ ఆల్ ఓవర్ ఏపీ గర్ల్స్ మొత్తం రెస్క్యూ చేసి వాళ్ళందరూ 4 బస్సులు ఎక్కించుకొని హైదరాబాద్ వచ్చామండి. నాకు అప్పుడు 2008లో 100th సెంటినరీ ఇయర్ ఆఫ్ ఉమెన్. అప్పుడు నాకు ఉమెన్ అండ్ చైల్డ్ మెడల్ కూడా వచ్చిందండి. అప్పుడు రోసయ్య గారు 2008 అంటే రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారి మధ్యలో రాజశేఖర్ గారు 2009 కదండి. రాజశేఖర రెడ్డి గారు ఉండగా నాకు ఐ గాట్ ఉమెన్ చైల్డ్ మెడల్ కూడా వచ్చింది. అది చాలా పెద్ద ఆపరేషన్. వితౌట్ హెల్ప్ ఆఫ్ మహారాష్ట్ర పోలీస్, ముంబై పోలీస్ ఎస్పెషల్లీ చేయలేదు. మా సిఐడి చాలా బాగా సహకరించారు. మా మంచి ప్రజ్వల హోమ్ అని హైదరాబాద్ లో ఉంది, సునీత కృష్ణ మేడం గారు మొత్తం అందరికీ వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించాం. అదొక వన్ ఆఫ్ ది బెస్ట్ కేస్. ఓకే, తర్వాత పోలవరం తర్వాత ఐ వాజ్ ఏసీపీ సిఐ గుడివాడ టౌన్ అండి. వెరీ పొలిటికల్లీ వాలటైల్. దాంట్లో ఐ వాజ్ ఫస్ట్ రూరల్ సిఐ చేసిన అక్కడండి. రూరల్ సిఐ చేసిన తర్వాత మరి అగైన్ అక్కడే నేను గుడివాడ టౌన్ సిఐ చేశాను. అది వర్క్ 2.5 years అక్కడ చేశాను. పొలిటికల్ ప్రజలకు ఉంటుందండి అక్కడ. గుడివాడ అనుకున్నంత మనం రౌడీజం గుడివాడ రౌడీజం తక్కువ అండి. గుడివాడలో మన పొలిటికల్ పోలీస్ తప్ప దేర్ నో పొలిటికల్ ప్రెజర్ పోలీస్ ఏముండదండి మాకు అసలు. నిజంగా ఎక్కువ ప్యాకెట్ క్లబ్లు ఉంటాయి కదా. నిన్నప్పుడు అది చెప్పి నిన్నప్పుడు అక్కడ ప్యాకెట్ క్లబ్ అని మూసామండి. తర్వాత అక్కడ పార్టీ మీద ఒక ఉంటుంది వ్యవస్థ. పార్టీ మీద అక్కడ వ్యభిచార గృహాలు ఉంటాయి. సుమారు ఒక 28 houses కి ఆ దేవారి ద్వారా మొత్తం తాళా తెచ్చేసామండి. ఇప్పుడు టిల్ టుడే ఆ పార్టీ మీద ఉన్న అది రూమ్స్ గా ఓపెన్ అవ్వలేదు. అదొకటి ఇంకా గుడివాడ తర్వాత నేను ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ కి వెళ్ళానండి. దాంట్లో విజిలెన్స్ విజయవాడ సీఏ చేశాను. అప్పుడు రిమోట్ తో మెయిల్ డ్రాప్ చేయడం అది వచ్చిందండి. చాలా మేము ఒంగోలు నుంచి వైజాగ్ వరకు రైడ్ చేసి ఎన్నో లక్షల
అంటే ఫిల్మ్ పెట్టుకుంటే డైరెక్ట్ రిమోట్ తో ఆన్ చేసేది ఆఫ్ చేయడం. అవి పెద్ద 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 సిటీ మీటర్స్ అంటారండి. మామూలు 1 మీటర్ కాకుండా సిటీ మీటర్స్ అని పెద్ద మీటర్లు దట్టు ఏరియేటర్స్ వాడుతున్నాం. చాలా కరెంట్ కలుగుతుంది. ఫిలిం మీద ఆపేయడం దానికి మేము చేసి నిజామాబాద్ కూడా అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఒంగోలు నుంచి ఇచ్చాపురం వరకు కేసులు పెట్టాము. అది చాలా పెద్ద లెవెల్లో చేశాను. దాంట్లో పట్టుకుంది నేనే. అది బాగా సక్సెస్ అయింది. ఎంత ఫైన్ వచ్చిందండి అప్పుడు మీరు? అప్పుడు అంటే టాకింగ్ అబౌట్ 2012-13 ఉండే చాలా కోట్లలో వసూలు చేసామండి. కోట్లలో వసూలు చేసాం. చాలా సీజ్ చేసాం, కేసులు పెట్టాం. చాలా ప్యానిక్ అయిపోయింది మొత్తం. ఫస్ట్ టైం ఎలక్షన్ రిలీజ్ ఉంటుందని ఎలక్షన్ పని ఎత్తాలని అప్పుడు దాకా ఏదో చిన్న చిన్న ఫైన్లు ఏదో స్తంభాల మీద వేసుకోవడం కాలనీ మీద. ఎప్పుడైతే మా క్రక్స్ ఆఫ్ ది వర్క్ చేసామో అది కాకుండా అప్పుడు పవర్ హాలిడేస్ ఉండేవి. అది పవర్ హాలిడేస్ ఉంటే ఎవరన్నా పవర్ ఆపేస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలో వేస్తారు. దాన్ని కూడా మేము చెక్ చేసి ఎవరు వేస్తే దాని ఫైన్ వేసేవాడు. అంటే క్వాలిటీ వర్క్ చేసామండి. ఇప్పుడు దాకా ఏదో కాలనీ మీద చిన్న చిన్న చెత్త కేసులు కాకుండా క్వాలిటీ వర్క్ చేస్తాం. అది విజిలెన్స్ లో నేను పనిచేసిన అక్కడ విజిలెన్స్ లో అరౌండ్ 3 years అక్కడ అదొక సాటిస్ఫైయింగ్ జాబ్స్. ఓకే, విజిలెన్స్ తర్వాత నాకు ప్రమోషన్ 2014 I got promotion as DSP 2014 ఫస్ట్ పోస్టింగ్ మన గన్నవరం ఎయిర్పోర్ట్ వేసారు. గన్నవరం ఫస్ట్ DSP ఆఫ్ గన్నవరం ఎయిర్పోర్ట్. నేను ఉన్నప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అన్నది. ఎక్కువ అప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడడం, తర్వాత చాలా లాట్ ఆఫ్ థింగ్స్ జరిగాయి. అప్పుడు చిన్న డిక్కీ ఎయిర్పోర్ట్ ఉండేది. అశోక్ రాజు గారు వచ్చేప్పుడు చెప్పారు ఇది ఎయిర్పోర్ట్ షెడ్ అని అడిగారు ఆయన. బట్ ఈజ్ ఏ లక్కీ మనకి ఆయన ఏవియేషన్ మినిస్టర్ గా అది పెద్ద అయింది. నేను ఉండగానే అక్కడ వెన్ జాయిన్ 2014 18 వరకు పనిచేసిన అక్కడ నేను సుమారు 3.5 hours పనిచేసిన అక్కడ. నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా అక్కడ నుంచి విజయవాడ టు సింగపూర్ ఫ్లైట్ వెళ్ళేదాకా నేను పనిచేశాను. దట్టు ఇప్పుడు అన్ని ఎయిర్పోర్ట్లు మ్యాన్డ్ బై CSF అండి. కానీ బట్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఫీల్ టుడే మ్యాన్డ్ బై AP పోలీస్ ప్రౌడ్లీ. ఎందుకంటే అంత బాగా చేశాను. ఈవెన్ దో మా అంతా మా వాళ్ళు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు BCS అన్ని చెప్పించి అన్ని చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ స్టిల్ టుడే మ్యాన్ బై లోకల్ పోలీస్. మీరు ఏ ఎయిర్పోర్ట్ చూసుకోండి మ్యాన్ బై CSF ఉంటాయి. బట్ విజయవాడ ఎయిర్పోర్ట్ మీద లక్కీలీ ఐ వాజ్ అక్కడ ఆ డే ఉండగా జరిగింది. అంటే పోలవరంలోనే విజయవాడ ఎయిర్పోర్ట్ అంటే మీ పాత్ర కొంచెం కనిపిస్తుంది కొద్దిగా అక్కడ. ఎందుకంటే నేను అక్కడ క్యాష్ ఓటర్ CSO అంటే చీఫ్ ఎయిర్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు. చీఫ్ ఎయిర్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే మొత్తం మనకి ప్రతి ఏం పని చేసినా సరే హ్యావ్ టు రాటిఫై మనకి నంబర్. అందుకని మీరు అన్నట్టు కొత్త ఎయిర్పోర్ట్ లో కూడా మన ప్రతి ఇంచులోనే మన పాత్ర ఉంటుంది. ఓకే, ఎయిర్పోర్ట్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎయిర్పోర్ట్ తర్వాత నేను యాంటీ బోర్డర్ టాస్క్ ఫోర్స్. టాస్క్ ఫోర్స్ లో ఉండగా సుమారు ఒక 90 కోట్లు కాంట్రాబ్యాండ్ కానీ, సిగరెట్లు కానీ, బంగారం కానీ, వెండి కానీ, నార్కోటిక్స్ కానీ మేము నేమిట్టే అన్ని పనులు చేసేవాడి. ఎవరంటే కమిషనర్ గారు సావంత్ గారు. సావంత్ తర్వాత ద్వారకా తిరుమలరావు గారు ఇద్దరు ఉండగా చాలా మంచి వర్క్ చేసామండి. మాకు ఎక్కడ కూడా సార్ అప్పుడులో గౌతమ్ సవాంగ్ గారి టైంలోనే కాల్ మనీ వ్యవహారం దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసి? అది కాల్ మనీ దానికోసం CP గారు కాల్ మనీ దాన్ని మా బ్యాచ్మేట్ ఒక DSP ఉండేవారు. అది చేసి అది కూడా చాలా పేరు వచ్చింది పోలీస్ వ్యవస్థకి. చాలా టైం అంటే దాన్ని మా CP గారు ఒక బ్యాచ్ ఒక ACP గారు పెట్టి చేశారు. అది దాంట్లో మన పెద్ద ఐడియా తక్కువ. బట్ సార్ సాధారణంగా విజయవాడలో యాంటీ గుంటా స్క్వాడ్ కానీ లేదా కొన్ని సిటీలో టాస్క్ ఫోర్స్ అని కానీ చాలా పవర్ఫుల్ పోస్టు, బాగా డబ్బులు వస్తాయి కాబట్టి దానికి పైరవీ తీసుకెళ్తుంటారని ఒక బయట ప్రచారం వాస్తవం అంటారు. అది ఒక లా డాక్టర్ అంటాడండి, వేరు తెలియదు పవర్ తెలియదు అబ్దుల్ కరప్ట్ అని. ఎక్కడ పవర్ ఎప్పుడే కరప్ట్ ఎప్పుడు లా డాక్టర్ అన్నట్టు. బట్ ఇక్కడ మా లక్కీలీ మా ఆఫీస్ ఇద్దరు కూడా మంచి ఆనెస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్ కాబట్టి మాకు కూడా ఏదో జీవితో వెళ్ళే ఉంటాం. కొత్త రాష్ట్రం ఉంటుంది. కొత్త రాష్ట్రంలో కొత్త క్యాపిటల్లో మేము టాస్క్ ఫోర్స్ చేసి ఇవ్వమండి. దానికి మేము చాలా కసిగా చేస్తుంటాం. హార్ట్ సోల్ అవుట్ పడుతుంది, హార్ట్ అవుట్ చేసి పెట్టామని బాగా చేసి ఉండదు. అప్పుడు మీరు వెళ్ళేసరికి రౌడీజం ఎలాగుందండి? నేను బ్లేడ్ బ్యాచ్ అని విజయవాడ ఫేమస్ బ్లేడ్ బ్యాచ్.
అసలు బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటి దాన్ని అంత చూద్దామని నేను అప్పలనాయుడు గారిని ఒక డీసీపీ ఉండేవారు. ఇద్దరు కలిపి దాని మీద ఒక సమగ్రంగా అసలు బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటి, ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, దాని మీద బ్లేడ్ బ్యాచ్ ఫోటో కూడా తయారు చేసేవాడిని. మీరేమన్నా విజయవాడ టాస్క్ ఫోర్స్కి వెళ్తే నా స్వహస్తాలతో రాసిన నోట్స్ ఉంటుంది. అంటే దానికి రూట్స్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు వైట్ లైనర్ దానికి అలవాటు పడా వాళ్ళు చాలా మంది పాపం తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎక్కువ మంది. అలా దాంతో పాటు రెఫ్రాఫ్ గ్యాంగ్ ఉంటే ఏదో పని లేని వాళ్ళు అలా వచ్చారండి. దాంట్లో వాళ్ళు ఫస్ట్ చిన్న చిన్న బ్యాడ్ వేసెస్ అలవాటు పడి తర్వాత వాళ్ళు మొత్తం మొదలు అలవాటు పడ్డారండి. దాంతో వాళ్ళు దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఆ దాంట్లో చేసేస్తున్నారంట. చేసేసి అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బ్లేడ్ కోసేస్తారో దాంతో అందరూ ఫ్రెండ్ అయిపోతారు అనమాట. వాళ్ళు చాలా యాక్షన్ చేస్తారు. నోట్లో బ్లేడ్ పెట్టి చూపుతారు, నోట్లో కొరికేస్తుంటారు. కొరికేసి దే విల్ డూ ది ఆల్ నాన్ సెన్స్. ఆడు దొంగమే పోలీస్ కదా, వాడికి ఎక్కువ ఆలోచన. కానీ దాని ఆరిజిన్ విజయవాడ రైల్వే స్టేషన్ అనేది మీ వాళ్ళు చెప్తారు. ఫస్ట్ లో అది విజయవాడ పార్క్, అదే పార్క్ కదా, పార్క్ రైల్వే స్టేషన్ ఏరియాలో చుట్టుపక్కల. అంటే రాష్ట్రంలో ఎక్కడైనా పిల్లలు పారిపోతే అక్కడికి వస్తారు. అందుకని మనకి ఏమైంది విజయవాడ రైల్వే జంక్షన్ సార్. అందుకని మోర్ దాన్ ఎన్నో ట్రైన్లు ఉంటుంది అంటూ దాన్ని దిగిపోతుంటారు. బందర్లో పిచ్చోడు దిగిపోయినట్టు, బందర్లో బందర్ పిచ్చోడు అంటారు. ఎందుకంటే బందర్లో ట్రైన్ లాస్ట్ మాట్లాడేది లాస్ట్ లో వెళ్ళిపోతే దిగిపోయి పిచ్చోడు దాన్ని బందర్ దిగిపోతుంటారు. రోడ్డు బందర్ దిగుతుంటారు. బందర్ పిచ్చోడాలి బందర్ పిచ్చోడు ఛాన్స్ వచ్చిందంటే లాస్ట్ బందర్ నో సముద్రం కదా, సముద్రం ఆగిపోతాయి కదా, దాంట్లో దిగిపోతారు కదా. అలాగా ఈ బికాస్ ఆఫ్ వర్చ్యూ ఆఫ్ హిస్ జియోగ్రఫికల్ కండిషన్ లో దిగిపోవడంతో అలా అయింది. టాస్క్ ఫోర్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ మీకు బాగా అంటే ఒక ఆర్గనైజర్ క్రైమ్ బ్రేక్ చేశారని ఏం గుర్తుందా? మేము టాస్క్ ఫోర్స్ లో సార్ అప్పుడు దాకా టాస్క్ ఫోర్స్ అంటే ఓన్లీ రౌడీజం కంట్రోల్ అనుకున్నానండి. రౌడీజం కంట్రోల్ ఒక పాత్ర నేను అనుకున్నానండి. నిర్లక్ష్యం దగ్గర కదా రౌడీజం కంట్రోల్ చేసేయాలి, బ్లేడ్ బ్యాన్ కంట్రోల్ చేసేది అది చెత్త కేసు అనిపించింది ఆ విధంగా సీరియస్లీ. తర్వాత చాలా ఆర్గనైజ్ క్రైమ్స్ ఉన్నాయి అక్కడ. మేము నెయ్యి ప్యూరిఫైడ్ నెయ్యి పడుతున్నామండి. తర్వాత జిఎస్టీ కట్టకుండా బంగారు వెండితో అయిపడుకున్నామండి. కేజీలు వెండి మీరు చూస్తే ఆచే ఫోటో చూస్తారు, కేజీలు వెండి పడుతున్నామండి. కేజీలు వెండి వితౌట్ ఎనీ పేయింగ్ ఎనీథింగ్. మా దెబ్బకి ఆ జిఎస్టీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ భయపడిపోయారు. ఇంట్లో ఇది పడుచుకుంటామని అంత పట్టు సిగరెట్లు అండి, సిగార్స్, ఫారిన్ సిగరెట్స్ పట్టుకున్నామండి. తర్వాత యాషిష్ అని డ్రగ్ లిక్విడ్ పెట్టుకున్నాం. తర్వాత ఇంజక్షన్ చేసుకుంటారండి, ఆ ఇంజక్షన్ పెట్టుకున్నామండి. తర్వాత జనవరిలో గ్యామ్లింగ్ మా ఏరియాలో అక్కడ విజయవాడ సిటీలో నో గ్యామ్లింగ్ అంటే నో గ్యామ్లింగ్ అంటే అలా ఎరాడికేట్ లైక్ ఎనీథింగ్. అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఇంట్రెస్టెడ్ బై పెద్ద ఆఫీస్ అండర్స్టాండింగ్ కేసులు కూడా మేము చాలా ఇంపార్టెంట్ కేసులు చేసామండి. వేరే టాస్క్ ఫోర్స్ యొక్క మీరు అర్థాన్ని మేము మార్చలేదు. మా సిబి గణపతిరావు గారు మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి, సిన్సియర్ ఆనెస్ట్ గా. అదే టైంలో రోడ్ల మీద స్ట్రీట్ ఫైట్ కూడా జరిగాయి కదా. మేము ఉన్నప్పుడు ఒకటి జరిగింది, ఒక మర్డర్ కూడా జరిగింది త్వరక తిరుమల గారి టైంలో, ఒక స్ట్రీట్ ఫైట్ ఏలూరు రోడ్ లో. మేము వచ్చేసాం. ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు కర్నూలు ఏంటండి? కర్నూలు రెడ్ సెల్ టాస్క్ ఫోర్స్ అండి. దానికి వెళ్ళాను ముందు అయిన తర్వాత స్పెషల్ బ్రాంచ్ ఎలక్షన్ లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ అండి. ఓకే, విజయవాడ ఎలక్షన్ 2019 ఐ వాజ్ ఏసీపీ స్పెషల్ బ్రాంచ్. సింగిల్ హ్యాండెడ్లీ ఎలక్షన్ జరిపామండి. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ సబ్మిట్ చేసామండి. అలాగే గవర్నర్ గారు స్వేరింగ్ సబ్మిట్ చేసామండి. విజయవాడలో మన అరుణ్ కార్యక్రమాలు చాలా టఫ్ కార్యక్రమాలు అండి. స్వేరింగ్ సబ్మిట్ అయితే అవుట్ ఆఫ్ ది అయిపోయిందండి. మీరు వచ్చి ఉంటారు స్టేడియం. అది చాలా టఫ్ జాబ్ అండి. మాకు చాలా బాగా జరిగింది, చాలా ఎక్కువ వచ్చారు, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చారు. అదొకటి బాగా జరిగిందండి. అక్కడే ఆ క్రౌడ్ లోనే మీరు డోర్ ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టకపోవడం అనేది కూడా ఇబ్బంది అయిందని చాలా మంది ఆఫీసులు అంటుంటారు. అంటే క్రౌడ్ ఏమైందంటే డోర్ ఫ్రేమ్ అక్కడ క్రౌడ్ ఏమైందంటే అది కాదు, కెపాసిటీ 10,000 అంటే మోర్ దాన్ 50,000 వచ్చాడు. దానికి ఇన్విటేషన్ ప్రోగ్రామ్ కాదండి అది. దాంతో మేము రోడ్లు బ్లాక్ చేసేవాడు. అక్కడికి మా ఆఫీసులో రావు పంపడం కష్టం అయింది. అక్కడికి సీనియర్ ఆఫీసులో పక్కన పెట్టేవాడు. అది ఒక డైనమిక్ గా ఉండి మేము అక్కడ వాట్ వి ఫెల్ట్ హ్యాపీ ఇస్ దట్ అక్కడ స్టాంపేడ్ అయ్యే సిచ్యువేషన్ ఉండేది. ఆ సిచ్యువేషన్ మీరేమో పోలీసులు మీరు కులంగా ఆలోచిస్తారు, మేమేమో పెద్ద బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆలోచిస్తే ఆ స్టాంపేడ్ సిచ్యువేషన్ అనమాట. జగన్ గారు చూద్దామని అసలు నేను అసలు మీరు చూడాలి అసలు అది మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చింది. దాంతో మేము వాట్ వి ఫెల్ట్ హ్యాపీ
స్టాంపేడ్ లేకుండా స్మూత్ గా జరిగిందని ఫీల్ అయ్యమంటుంది. అంటే మనం 10,000 మంది వస్తారు, 18,000కి లెక్కేస్తూ ఉన్నాం, 50,000 పైన వచ్చారు. మీరు చూసుకుంటారు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి అయినా సరే ఇప్పుడు ఏబుల్ టు ఇటువంటి జాబ్ జరిగండి. తర్వాత గవర్నర్ గారి దేవుడు జరిగింది, అదొకటి బాగా. అక్కడి నుంచి కర్నూలు రెడ్ సెంటర్కి వెళ్ళామండి. రెడ్ సెంటర్ లో కూడా మాది అహోబిలం ఆ ఏరియా, అహోబిలం నంద్యాల ఆ ఏరియాలో ఉంటుంది. బట్ నంద్యాల రెడ్ సెంటర్స్ అంత ఎక్కువ అటుపక్కన కడప అటుపక్క రెడ్ అటుంటది. మాది ఓన్లీ ఇక్కడ టింబర్ స్మగ్లింగ్ ట్రాన్స్పోర్టే. అయినా సరే మాకు ఒక మెయిన్ స్మగ్లర్ ఉంటాడు కర్నూలు ఏరియాలో. అతని కోసం సినిమాలు తీసాడు, బాగా భాష సినిమా కూడా తీసాడు. అతని మా కర్నూలు అన్నమాట, చాకలమర్రి అని. అతను కూడా ఉన్నప్పుడు కామ్ అయిపోయాడు. అతను పెట్టి అసలు మేము వేరే గో ఐ వాంట్ హ్యావ్ మేము మార్క్ అనమాట. అప్పుడు ఏం చేస్తాం మేము, అసలు ఎవరెవరు వస్తారు, ఎంతమంది ఉంటారు స్మగ్లర్స్, వాళ్ళు ఎక్కడి నుంచి ఆదినమైంది, దీంట్లో మన తమిళనాడు ఎవరు, తమిళ అన్ని ఒక చేసి వాళ్ళందరికీ మ్యాపింగ్ చేసి, మ్యాపింగ్ లో పాయింట్లు ఇట్టి ఏమి ఇన్నేంటి అవుట్ ఏంటి అలా దాని ఒక మంచి సిస్టమ్ క్రియేట్ పెట్టమండి. మాతో మేము చెక్ చేయడం కాకుండా ఎవరి ఏరియా వాళ్ళకి మేము పంపించేసి వాళ్ళతో చెక్ చేయించుకోవడం, అది బాగా సత్ఫలితాలు ఇచ్చిందండి. అక్కడి నుంచి అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి నేను దిశ డిఎస్పీ విజయవాడ వచ్చానండి. మీరు అప్పుడు నన్ను కూడా మీరు ఇంటర్ కూడా చేశారు. ఒకే రోజు 1 డేలో 1,00,000 మంది యాప్ డౌన్లోడ్ చేయించామండి. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక రోజులో చేసాము. ఆ దిశలో 2 స్పిరిట్ తో పనిచేస్తామండి. జ్ఞానంతాలం కౌన్సిలింగ్స్ అని, తర్వాత కన్విక్షన్స్ అని, తర్వాత క్విక్ రెస్పాన్స్, తర్వాత దిశ మొబైల్స్ చేయడం, దిశ రోజు మన కౌన్సిలింగ్ మరి మేమే చేస్తే కాకుండా నేను అక్కడ కౌన్సిలింగ్ ఒక అడ్వకేట్స్, సైకాలజిస్టు, సైకియాట్రిస్టు, మెడికల్ ఆఫీసరు, గైనకాలజిస్టు, తర్వాత దాంట్లో మన క్యాస్ట్ ఎల్డర్స్ పెట్టేవాడు. మాకు నేను ఉన్నప్పుడు అది మచిలీపట్నం ఏరియా, మచిలీపట్నం పెడన ఏరియాలో ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం ముస్లిం ఎల్డర్స్ పెట్టాం. పెట్టి దాన్ని కౌన్సిలింగ్ చేస్తుంటే అసలు ఎవ్రీ సాటర్డే పెట్టేవాడు. మేము సాటర్డే మా స్టేషన్ అంతా మీరు ఆశ్చర్యపోయారు, మొత్తం నిండిపోయింది మా స్టేషన్ అంతా. అంత జనం వచ్చారు బాగా. వాళ్ళకి ఫ్యామిలీ ఇందాక అన్నట్టు మా ఫ్యామిలీ మ్యాట్రిమోనీ ఇష్యూలు, చిన్న చిన్న ట్రివియల్ ఇష్యూస్ అనమాట అండి. ఈగో క్లాషెస్ ఉంటాయి. ఎవరో ఒకటి తగ్గిపోతే అయిపోద్ది, అనే ఉండదు. దాంతో చిన్న చిన్న వాళ్ళకి మేము రైట్ టైంలో కౌన్సిలింగ్ చేయడం చాలా చాలా ఫ్యామిలీస్ని మేము ఉండగా సుమారు 1,282 కౌన్సిలింగ్ చేసేవాడిని. దాంట్లో మోర్ దాన్ నేను ఉన్నప్పుడు 10% ఎఫ్ఐఆర్లు అండి. నేను ఉండగా 108 కేసులు పెట్టేవాడి. 108 ఇది మై మైండ్, ఫ్రెష్ ఇన్ మై మైండ్. అది కట్టుకెళ్ళి అదొకటి చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ డీజీపీ సార్ ఇక్కడ ట్రాఫిక్ వేశారు. అండర్ లీడర్షిప్ ఆఫ్ మై డైనమిక్ కమిషనర్ చిరుటు వరంలో రకరకాల కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు చేస్తున్నాం. ట్రాఫిక్ అనేది ఎక్కడ ఉన్న ఇష్యూ. అది మనం మాట్లాడుకున్నట్లుగా ఈ EEE ఎడ్యుకేషన్ మీదే, ఎన్ఫోర్స్మెంట్ మీదే, ఇంజనీరింగ్ అనేది వేరే డిపార్ట్మెంట్, రకరకాల వస్తుంది. కానీ విశాఖపట్నంలో ట్రాఫిక్ అనేది భయంకరంగా కనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ సమస్య అన్ని దగ్గర ఉంది, దానికి రీజన్ డిఫరెంట్ ఉంటాయి. అప్పుడున్న వెహికల్స్ వేరు, ఇప్పుడు వెహికల్స్ పెరిగాయి. రోడ్ స్పేస్ అప్పుడు అంతే ఉంది, కానీ ఇప్పుడు రోడ్ స్పేస్ పెరగలేదు. ఈ రీజన్స్తో జామ్ అవ్వడం అని. కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య భయంకరంగా కనిపిస్తుంది. అన్యాయంగా చనిపోతున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ వీడిపోయాడు గుద్దడం వల్ల కుటుంబం అంతా సడన్గా, ఆ కుటుంబం అంటే ఆ వ్యక్తి చనిపోవడం కదా, ఆ వ్యక్తి మీద ఆధారపడే వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. దీన్ని మనం పరిష్కరించాలంటే ముఖ్యంగా విశాఖపట్నంలో గత 3 సంవత్సరాలుగా తీసుకుంటే ఒక్కసారి మీరు చెప్పండి ఎక్కడెక్కడ చదువుతుంది. ట్రాఫిక్ అంటే ఏం లేదండి. ట్రాఫిక్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడమే ట్రాఫిక్ అనమాట అండి. ఆబ్జెక్ట్ మేబీ వెహికల్ అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ట్రాఫిక్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడం. అంటే మనిషి కూడా ఇది క్రియేట్ ట్రాఫిక్. వెహికల్ ఆఖరికి క్యాట్లు కూడా క్రియేట్ ట్రాఫిక్. దీంట్లో మనం చూసుకుంటే మన ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఏమి కొత్తగా ఏం కాదండి. దట్ టు సిటీస్ లైక్ గ్రోయింగ్ సిటీస్. మన రాష్ట్రంలో పెద్ద సిటీ ఏంటి? విశాఖపట్నంలో మనం మీరు చూసుంటే రోడ్స్ మన దగ్గర విశాఖపట్నంలో మనకి రకరకాల రోడ్స్ ఉన్నాయి మనకండి.
విశాఖపట్నంలో మనకి NH రోడ్ ఉందండి, NH 226 ఉందండి, మనకి BRTC రోడ్స్ ఉందండి, మనకి పోర్ట్ రోడ్ ఉంది, స్టీల్ ప్లాంట్ రోడ్ ఉంది, యాజ్ యూ సెడ్ బీచ్ రోడ్ ఉంది. ఇక్కడ మనకి విశాఖపట్నంలో ట్రాఫిక్ నేను మా సిపి గారు మమ్మల్ని వెహికల్ స్టడీ చేయించాం. వెహికల్ స్టడీ చేస్తే మనకి ఇయర్లీ 28,000 వెహికల్స్ కొత్తగా యాడ్ అయిపోతున్నాయి. ఇయర్లీ రోడ్ స్పేస్ పెరుగుతుందండి. రోడ్ అదే కదా చెప్తున్నాను. రోడ్ స్పేస్ పెరగాలంటే ఇప్పుడు మనకి ఆనందపురం టు అనకాపల్లి రోడ్డు అది చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు చాలా హెవీ వెహికల్స్ పోతాయి. ఎంత హెవీ వెహికల్ పోయినా మనకి చాలా వెహికల్స్ మనకి హెవీ వెహికల్ ట్రాఫిక్ చూసుకుంటే మనకి పోర్టులు మనకి 2 పోర్టులు ఉన్నాయి మనకండి. ఒక స్టీల్ ప్లాంట్ ఉంది మనకి, ఒక HPCL ఉంది మనకండి, BHP ఉంది మనకండి, SR కంపెనీ స్టీల్ కంపెనీ ఉంది మనకండి. మనం రోజు దాని గురించి కూడా మేము స్టడీ చేసామండి. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. సుమారు 10,000 వెహికల్స్ వస్తున్నాయండి ఎవ్రీ డే. 10,000 వెహికల్స్ పోర్టు రావడం పోవడం. మన గంగవరం పోర్టు, మనకి వైజాగ్ పోర్టు, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే లాస్ట్ ఎక్స్పోర్ట్. లేకపోతే మనకి ఆయిల్ కంపెనీస్. ఇవి కాకుండా మామూలుగా వేరే కంపెనీ చాలా మామూలుగా ఆటోలు 10,000 ఆటోలు ఉన్నాయి మన దగ్గర. 14,482 ఆటోస్ నా దగ్గర. అది ఆటో ఇవన్నీ యాడ్ చేస్తున్నాయండి. మీరు చెప్పినట్టు ఫిగర్స్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్స్లో కంపేర్ చేసుకుంటే మనకి 2021లో 1460 యాక్షన్ అయినాయి, 22లో 1352 అయినాయండి, ఇప్పుడు 655 అయినాయి. అంటే 50% తగ్గిపోయింది. ఎంత తగ్గినా మేము తగ్గిపోయినా మేము నాట్ హ్యాపీ. మీరు 167 సున్నా అయితే హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు కంపేరిటివ్గా మన 2021లో 332 మంది చనిపోయారు, 2022లో 345 మంది చనిపోయారు, ఇప్పుడు 165 అయినాయి కదండి. కానీ ఈ 20 మంది చనిపోవడం మా సిపి గారు మా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఫీలింగ్ దట్ ప్రాణం పోతే నేనే ఐ వాజ్ విక్టిమ్ ఆఫ్ యాక్సిడెంట్. యంగ్ సబ్ ఇన్స్పెక్టర్ తిరువూరు కాల్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మొత్తం ఫ్యామిలీ సఫర్ అయిందండి. ఇప్పుడు మా చిన్న పిల్లలు వాళ్ళు సఫర్ అయ్యారండి. అలాంటిది ఒక బ్రెడ్ ఎర్నర్ అయినా అయితే ఎంత బాధపడతారు. అందుకని మేము చాలా కాన్షియస్గా వీఆర్ మేకింగ్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ అన్నమాట. మేమేదో మీరు ఆల్రెడీ అన్నట్టు మాకు పేరు లేకపోతే అన్నీ మాకు అన్ని చూసిస్తున్నాం. ఇప్పుడు మేము వీ వాంట్ టు హ్యావ్ కాన్షియస్ ఎఫర్ట్స్ చేస్తున్నాం అండి. అందుకని దీని గురించి మీరు ఆశ్చర్యపోతారు. మేము రోడ్ వైజ్ స్టడీ చేస్తాం, అలాగే కాజ్ వైజ్ ఎలా చనిపోతారో స్టడీ చేస్తాం, అలాగే వెహికల్ వైజ్ ఏ వెహికల్ చనిపోతారో స్టడీ చేస్తాం, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవర్ గురించి స్టడీ చేస్తాం. మీ డ్రంక్ అండ్ ఆశ్చర్యపోతారు మీరు. మన లాస్ట్ 2021లో 972 పెడితే కేసులు, ఇప్పుడు మేము 10,000 పెట్టేవాడిని. 10,000. దాంట్లో మేము ఒక 14 మంది జైలుకి వెళ్ళారు. 6 రోజులు 7 రోజులు 8 రోజులు జైలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు చూడండి ఆల్రెడీ సుమారు 1,32,00,000 ఫైన్ కట్టించాం డ్రంక్ అండ్ డ్రైవర్లో. అందుకని మేము ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా మీరు స్టార్టింగ్లో అందుకే మేము బార్స్ ఎన్నో లెక్కేసాం. మన దగ్గర 177 బార్స్ ఉన్నాయి. దాని మీద ఎక్కడెక్కడ బార్స్ ఉన్నాయని దాని బార్స్ మ్యాపింగ్ చేసామండి. బార్స్కి బార్లు అన్నింటికి మ్యాపింగ్ ఇలా మ్యాపింగ్ చేసామండి. మ్యాపింగ్ చేసి ఏ ఏరియాలో బార్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఏరియాలో వెహికలింగ్ పెడతాం. మ్యాపింగ్ ఇలా మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ చేసి కూడా మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఎంత మీరున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అంటే GVMC NHAI వాళ్ళు చేస్తారండి. ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉంటే కూడా మేము చేస్తున్నాము. దాన్ని కూడా వాళ్ళకి చెప్తున్నాం. అది ఫస్ట్ ఇంజనీరింగ్, సెకండ్ ఎడ్యుకేషన్. అందుకనే మేము చూసుకుంటాం. మా దగ్గర చాలా మంది కూడా చెప్తారు. చాలా మంది బోర్డు పెట్టి నిల్చుంటారు ఊళ్ళో. ఇది మా SL CA నిల్చుంటారు రోడ్డు మీద, ఈ హెల్మెట్ లేకుండా చనిపోయారని. అంటే ఎడ్యుకేట్ చేస్తాం. అలా కాకుండా కాలేజీకి వెళ్తాం, స్కూల్స్కి వెళ్తాం. మేము కాకుండా RTO ఆఫీసులు పెడతాం. మొన్న మీరైతే దాని పేరు స్కూల్ స్టార్ట్ అవ్వగానే బాల్ వస్తున్నట్టు బ్రేకింగ్ చెక్ చేయించాం, ఫిట్నెస్ చెక్ చేయించాం. తర్వాత ప్రతి స్కూల్ చిల్డ్రన్తో ప్లెడ్జ్ చేయించాం మొన్న. ఏది అంటే మేము ఆ పిల్లలు చెప్తే తర్వాత మేము ఎవ్రీ డే సూపర్ వెహికల్ ఉంది మా దగ్గర, ఆడియో విజువల్ వెహికల్ ఉంటుంది. ప్రతి సెంటర్లో మేము పెట్టి వాళ్ళతో ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎంత చేసినా మీరట్టు దీంట్లో మీరు ఇంకోటి లాస్ట్ మీరు అలాగా స్టడీ అయినప్పుడు దీంట్లో టైం వైజ్ చెక్ చేస్తే మార్నింగ్ పీక్ అవర్స్ ఎక్కువ యాక్షన్ జరుగుతున్నాయి. ఇది మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 6 to 9 ఈ టైంలో ఎక్కువ జరుగుతున్నాయి. చూడండి అక్కడ 107 జరిగింది, 114 ఏజ్ గ్రూప్ అండి. మా ఏజ్ గ్రూప్ కూడా ర్యాష్ డ్రైవింగ్ లో ఎక్కువ అంతా యంగ్ బాయ్స్ 20-25 బిలో ఉన్నారండి.
బట్ మా ఎక్కువ యాక్షన్ చేసినప్పుడు 2 వీలర్స్ ఎక్కువ చనిపోయారండి. మనం పెద్ద మేము స్టడీ చేసాము. స్టడీ చేస్తే 2 వీలర్స్ వలన చూడండి, దీంట్లో కాజ్ లెక్కేసుకుంటే మొత్తం 160 కేసులు అయితే ర్యాష్ డ్రైవింగ్ 186 కేసులు అంటే 50% డెత్స్ ఆర్ డ్యూ టు ర్యాష్ డ్రైవింగ్. రెండోది వెహికల్ వైజ్ లెక్కేస్తే సార్, ఇవి లారీల వల్ల 30 మంది చనిపోయారు, 2 వీలర్స్ వల్ల 50 మంది చచ్చిపోయారు. అందుకనే మేము వచ్చిన తర్వాత సార్ రోజుకి సుమారు 10 lakhs రూపీస్ ఫైన్స్ లెవీ చేస్తాం. మాకు బాధగా ఉంటుంది. అంత 10 లక్షలు అంటే 10 లక్షలు ఫైన్ ఇంపోజ్ చేసేస్తాం. అట్లీస్ట్ దాంతో మారుతారేమో సార్. ఇప్పుడు ఇందులో 2 వీలర్ వల్ల లారీల కన్నా 2 వీలర్ మీద ఎక్కువ చనిపోయారు కదా, అంటే ఆ రీజన్ ఏంటండి? అక్కడ రాంగ్ డ్రైవింగ్ మీరు ఏముందండి సార్, ఇక్కడ రైట్ వే అని ఉంటుంది అనమాట. ఏ వెహికల్ ఎటు వెళ్ళాలి, ఏ వెహికల్ రైట్ వే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైవే వెళ్తున్నప్పుడు హైవే ఉన్న వెహికల్కే రైట్ ఆఫ్ వే ఉంటుందండి. ఎవరైతే రోడ్డు లోపల ఇలా సబ్ రోడ్ వచ్చేవాడు ఈ హ్యాస్ టు వెయిట్, అక్కడ ఆగి చూసుకుని రావాలన్నమాట అండి. చాలా నేను వాట్ అబ్జర్వ్ లాస్ట్ 3-4 months చూస్తుంటే ఎక్కువ సరిగ్గా డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడం వలన, లెఫ్ట్ సైడ్కి వెళ్ళకపోవడం వలన, తర్వాత హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన, తర్వాత పెద్ద వెహికల్ చిన్న వెహికల్ క్రాస్ చేస్తున్నారండి. పెద్ద లారీ, టన్ లారీ విత్ 16, 18, 12 టైర్స్, వాడు చాలా యాక్షన్ అన్ని కూడా బ్యాక్ సైడ్ పడిపోతున్నారండి. అంటే వాళ్ళు వెహికల్ క్లోజ్గా వెళ్తున్నారండి. హెల్మెట్ ఉన్న వెహికల్ ఎక్కేస్తే చనిపోతారు కదండి. అదే వెహికల్ క్లోజ్ దూరంగా వెళ్ళాలి, పక్క వెళ్ళాలి, లైన్ డ్రైవింగ్ చేయాలి. ఇవన్నీ 90% హ్యూమన్ ఎర్రర్స్ అండి. వాళ్ళు కొద్దిగా మీరు ఇందాక చెప్పారు, ఫస్ట్ లో మీరు పొద్దుగాలం చెప్పారు, వాళ్ళు కొద్దిగా టైం తీసుకుని స్లోగా వెళ్ళి ఒక పక్కకి వెళ్ళి వాళ్ళు ఒక లిమిటెడ్ స్పీడ్ వెళ్తే ఏ యాక్సిడెంట్ అవ్వండి. మనం అందరూ తెలిసిందంటే లైఫ్ ఈజ్ ప్రెషస్, లైఫ్ సామాన్యం కాదు కదండి. ఇప్పుడు మనం అన్నట్టు చాలా మంది, నేను మొన్న ఆర్టికల్ చదివాను, ఒక మన హ్యూమన్ బాడీ ఎంత చాలా వెరీ కాస్ట్లీయెస్ట్ ఇదండి. చిన్న మనకు చూడండి, మీరు ఎక్కడ హాస్పిటల్కి వెళ్తే లంగ్ పని చేయాలంటే ఎన్నో లక్షలు అవుతున్నాయి. లేకపోతే అందుకని మనం హ్యూమన్ ఆర్గాన్ చూసాం కాబట్టి చాలా యాక్సిడెంట్ కారణం హ్యూమన్ ఎర్రర్సే. కాబట్టి అందరూ ఎడ్యుకేట్ అయ్యి మీరు చాలా నిబద్ధతతో డ్రైవ్ చేస్తే చాలా యాక్సిడెంట్ చేయొచ్చండి. కరెక్టే సార్, మీరు చెప్తున్నట్లుగా మన మానవ తప్పిదాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ మనుషులు మార్పు రావాలంటే ఏం చేయాలి? అందరూ మాకు తెలిసి అంటున్నారు కదా. అదే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఉంటుంటున్నారండి. అందుకే మేము చెప్పడానికి వెళ్తే వాళ్ళకి టేకింగ్ ఇచ్చారు. అందుకనే మేము చెప్పడం రకరకాలు చేస్తామండి. అందరికీ మంచిగా చెప్తాం, అందరికి మంచిగా చెప్తే వింటారు. కొంతమందికి పొలిటివ్ చెప్పాలి, అందుకనే ఫైన్ వేస్తున్నాం. కొంతమందికి జైలు శిక్ష కూడా ఇచ్చాం. మన డంకన్ డ్రైవ్ లో 7 రోజులు 8 రోజులు జైలు వేసేస్తున్నారు. దీంట్లో మారుతారు. అది వెహికల్ బట్టి వాడి యొక్క కన్జంప్షన్ ఆఫ్ దీన్ని బట్టి మోర్ దెన్ 80% ఉంటుంది అనుకోండి. 80% రాగానే మోర్ దెన్ మన అయితే ఒక 500-600 వచ్చిందండి. దానికి ఆడికి 7 రోజులు జైలు వేస్తారు. అందుకని మా సిపి కూడా మన ప్రెస్ మీట్ చెప్పారు, రిక్వెస్ట్ యంగ్ లాడ్స్ అండ్ అదర్స్, డోంట్ డ్రైవ్, మీరు ఎవరిని డోంట్ టచ్ వీల్ ఆర్ హ్యాండిల్ వెన్ యు ఆర్ డ్రంక్. అనుకున్నప్పుడు దయచేసి చేయొద్దు. మీరు యాక్షన్ అంటే మీకు ఒకరికే ప్రాబ్లం కాదండి, మీ వల్ల మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి దెబ్బతింటుంది. మనం లెక్క చూసాం, ఒక 20 మర్డర్లు అయితే ఏదో కార్పొరేట్లో జరిగితే వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ తప్పు లేకుండా చనిపోవడం అనేది చాలా ప్యాథటిక్, చాలా బాధాకరం. దీనికి ఏం చేద్దాం అంటారండి? దీనికి మేము సిపి గారి ఆధ్వర్యంలో మేము ఎన్ఫోర్స్మెంట్ అనేది మా లాస్ట్ టార్గెట్ అండి. మీకు చెప్తున్నా సీరియస్లీ, ఈవెన్ దో వీఆర్ ఎన్ఫోర్సింగ్ లా. అంటే మీరు లాస్ట్ అంటున్నారు కానీ మీరు లాస్ట్ చేయబట్టి పెరిగింది అనుకోవచ్చు. రోజుకండి. అంటే గతంలో రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే రాంగ్ రూట్ లో రావడానికి కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు మీరు బండి ఆపొద్దు అని చెప్పడంతో ఇంకా వాడు విచ్చులుడే రావడం, రాంగ్ రూట్ లో వస్తాడు, హెల్మెట్ పెట్టుకో ఏమనంటే ఇప్పుడు వాడు మీరు ఫైన్ వేస్తారు కడతామని స్థాయికి వచ్చారు కదా. లేదు, అందుకే దానికి ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే సిపి గారు ఒక సర్క్యులర్ ఇచ్చారన్నమాట. దాంట్లో రాంగ్ నెంబర్ ప్లేట్లు
అదే నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని అనుకోండి పూర్వకాలు ఫోటోలు కొట్టుకోవడం వేడైతే ఆపి దాన్ని ఇప్పేస్తున్నారు మా వాళ్ళు. అంటే వాళ్ళకి అలాగే మన కొంతమంది పోలీస్ అని ప్రెస్ అని జ్యుడిషియరీ అని జీవీఎంసీ అని పొలిటికల్ పేరు రాసుకుని తిరుగుతున్నారు. అవన్నీ వాళ్ళు తొలగిస్తున్నాం. రోజుకు ఒక డ్రైవ్ పెడుతున్నాం. వాళ్ళు విన్నట్టు అందుకని మేము ఒకటి ఫైన్ చూసుకుంటుందండి. ఫైన్ వేయడము ఒకటి మేము రియలైజేషన్ కూడా చేస్తున్నామండి. మేము ఈ రోజుకి సుమారు 5-6 లక్షలు రియలైజ్ చేస్తామండి. ఫైన్ కూడా కలెక్ట్ చేస్తారు. అది సైమల్టేనియస్ గా ఫైన్ పూర్వకాలం అలాగే ఉండేది. మేము రానప్పుడు తిరుగుతున్న రానప్పుడు మేము రానప్పుడు ఫైన్ వేసి ఫోటో కూడా తెలిపేవారు. అది ఎప్పుడో తెలిసి కాదు. ఇప్పుడు మా దగ్గర ₹1,00,000 పెండింగ్ వచ్చిందండి. అదే మేము రియలైజేషన్ కూడా చేస్తున్నాం. ఎంత మేమనేది ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ రిసార్ట్ గా పెట్టామండి. ఫైన్లు అది చూసి కూడా మీరు మైట్ హ్యావ్ మొత్తం ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీస్ పెట్టాం. తర్వాత మా లక్కీగా మాకు ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది మాకు బోర్డులు ఇచ్చారు, స్టాపర్లు ఇచ్చారు. తర్వాత దాని పేరు జిగ్జాగ్ అవి పెట్టాము. తర్వాత రోడ్డు వైండింగ్ మీరు ఇంజనీరింగ్ జీఎంసీ కమిషనర్ గారితో మాట్లాడి మన సిపి గారు మొన్న వెంకోజీపాలెము పిఎం పాలెం దగ్గర రోడ్డు వైండింగ్ చేయించాము. మేము శిలానగర్ తర్వాత ఓల్డ్ గాజులో చాలా మంది తెలుసు. ఇక్కడ ఈ ఊళ్ళో చాలా భయంకరంగా ఉండదు. ఓల్డ్ గాజు చూడండి ట్రాఫిక్ లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయించాము. అలాగే 100 feet శ్రీనగర్ ఉన్నాయి. అక్కడ కూడా మేము రోడ్ని వైండింగ్ చేస్తున్నాం. బాటిల్ లెక్ ఓపెన్ చేస్తున్నారు. ఓల్డ్ చేస్తున్నాం అండి. అవి స్టార్ట్ చేసాము. ఎన్ని ఉంటాయండి బాటిల్ లెక్స్ మా దగ్గర? మొత్తం మాకు ఎవ్రీ 3 months కి రోడ్ సేఫ్టీ కౌన్సిలింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. దాంట్లో కమిషనర్ గారు, నేను, ఐఎమ్ నోడల్ ఆఫీసర్ ఆఫ్ ది వైజాగ్ డిస్ట్రిక్ట్, నేను కూడా అటెండ్ అవుతాను. దాంట్లో మేము అన్ని చేసి దాంట్లో ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే జీవీఎంసీ తర్వాత డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ అందరితో మేము వాళ్ళతో మాట్లాడి దాంట్లో ఎవరికి ఎన్హెచ్ఏ అందరూ వస్తారండి, ఆర్టీసీ అందరితో మాట్లాడి అన్ని ఒకటి చేస్తామండి. ఇప్పుడు మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా 2 places లో కడుతున్నామండి. ఒకటి జగదాంబ, రెండేమో ఉడా ఆఫీసర్ కడుతున్నాం. మల్టీ లెవెల్ పార్కింగ్ అంటే మోర్ దాన్ 12-15. సార్ మీరు రోడ్ యాక్సిడెంట్ లో ముందు గుర్తించడానికి సీసీ కెమెరా చాలా ఏరియాలు పెట్టారు. అది కొంత వర్కౌట్ అవుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరా పనిచేయట్లేదు. ఒక ఉదాహరణకి కోర్టు ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ జరుగుతుంటాయి, సీసీ కెమెరా పనిచేయడం అంటే మానిటరింగ్ లేకపోవడం అంటారా? సీసీ కెమెరాలో ఇద్దరు పెట్టారండి, రెండు ఏజెన్సీలు పెట్టారండి. ఆ సీసీ కెమెరాలు మేము వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు ఏదైతే గవర్నమెంట్ కాకుండా సాఫ్ట్వేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం మా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రతి షాప్ దగ్గర కూడా మ్యాండేటరీ పెట్టిస్తున్నామండి. అది కూడా సిటీ గురించి తీసుకుంటున్నాము. మా దగ్గర కంట్రోల్ రూమ్ మా దగ్గర అండి. కంట్రోల్ రూమ్ కూడా సీసీ కెమెరాలని టైమ్ అండ్ అగైన్ చెకింగ్ చేస్తున్నాం. కొన్ని పనిచేయని మాకు ఇంట్రెస్ట్ అవుతున్నాయి. అందుకని మేము దాన్ని వేరే సీరియస్ తీసుకుని ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేస్తున్నామండి. ఇది మా కెమెరాలతో పాటు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి షాప్ దగ్గర సుమారు 2 కెమెరా పెట్టించాం. అది జరుగుతుందండి. పెద్ద మేము తోసుకొని దాన్ని ట్రై చేస్తున్నాం. దాంతో సీసీ కెమెరా మనకి జరుగుతుంది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, విశాఖపట్నంలో ఇకపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్ మేము యాజ్ ఏ కమిషనర్ ద్వారా మన శ్రీవిక్రమరావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఒక 4-fold చేస్తున్నామండి. ఒకటి విత్ అందరితో మన స్టేక్ హోల్డర్తో కలిపి రోడ్ని వైడింగ్ చేయడానికి ఏం చేయాలో చేస్తున్నామండి. ఎన్హెచ్ఐతో కట్టి మేము పంతులు గారి మేడం దగ్గర రోడ్ వైడింగ్ చేస్తామండి. తర్వాత మన ఇంజనీరింగ్ ఫస్ట్ మన చాలా హైవేలో మనకి లైట్ కనపడమండి. ఆ లైట్లన్నీ ట్రిమ్ చేస్తున్నామండి, లైట్లు బాగు చేస్తున్నామండి. మన సిగ్నల్స్ దాని వ్యవస్థ చేయించగలిగామండి. రెండోది ఎడ్యుకేషన్ అండి. దాన్ని పెద్ద ర్యాంప్యాక్ట్గా వెళ్తున్నామండి. రేపు ఎల్లుండు సిపిఆర్ కూడా పెద్ద కాలేజీలకు వచ్చి చెప్తారండి. దాన్ని ర్యాంప్యాక్ట్గా ఎడ్యుకేట్ చేస్తామండి. ఫ్రమ్ చైల్డ్ టు అడల్ట్ వరకు గట్టిగా ఎడ్యుకేట్ చేస్తున్నామండి. బీచ్ రోడ్లో మీరు జోలుగులపాలెం దగ్గర ఒకటి, రెండోది ఋషికొండ ఒకటి పెద్ద మ్యాన్ తోటి వెహికలింగ్ చేస్తున్నామండి. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేస్తూ మళ్ళీ రియలైజేషన్ కూడా చేస్తున్నామండి. ఇలా 2 చేసుకున్నాం. 2 ఇది కాకుండా ఎవరన్నా సరే మన మైనస్ గానే వెహికల్ సీజ్ చేసేస్తాం. మైనస్ ఎలా చేస్తే ఆల్రెడీ బుకింగ్ కేసు ఆన్ ఎల్డర్ హూ ఎలా ఉంది మైనర్ టు డ్రైవ్ ద వెహికల్ వాళ్ళు కూడా ప్రవేశపెడతామండి. మల్టీఫోల్డ్ అంటే ఒకే కాకుండా 3 త్రీల్ని ఒకే అనుసంధానం చేసుకుంటూ గట్టిగా చేస్తూ మాకు మన పబ్లిక్ సహకరిస్తారని కోరుకుంటూ, పబ్లిక్ సహకరిస్తే మా ఉద్యోగం ఇదేంటంటే
ఈ ఒక ప్రాణం కూడా ఇంకా ఎక్స్ట్రాగా పోకుండా మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. దానికి అందరూ సహకరించాలి. మేము మా వంతు మా దగ్గర సుమారు 600+ సిబ్బంది ట్రాఫిక్ డిటాచ్మెంట్ ఉన్నారు. ఒక ఏడీసీపీ గారు ఉన్నారు, 2 ఏసీపీలు ఉన్నారు. ఎంత ఒక చిత్తశుద్ధితో పనిచేసి విశాఖపట్నాన్ని యాక్సిడెంట్ ఫ్రీ విశాఖపట్నంగా చేద్దామని మా అంత ప్రయత్నం. దాన్ని అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో ఇకపై లా అండ్ ఆర్డర్ కన్నా ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అంటున్నారు విశాఖ కమిషనర్ వాళ్ళ సిబ్బంది. లా అండ్ ఆర్డర్ విషయంలో 10% మందికే పోలీసు అవసరం ఉంటుంది, కానీ 100% పబ్లిక్కి కావాల్సింది ఎక్కువగా ట్రాఫిక్ పోలీసు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే పోలీసులు ఎంత చేయడం కాదు, ముందు ప్రజల సహకారం కావాలని తెలుసు. ముందు మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఈగోని పక్కన పెట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు ఇకపై జరిగే అవకాశం లేదనేది తెలుసు. ఇది ఈ వారం రాజీవ్ కుమార్ గారి టెక్స్టులు తింటారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.